హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ 10am టెక్. టెక్ ఇన్ 5 minutes అనే సిరీస్లో సెకండ్ ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ర్యామ్. అసలు ర్యామ్ అంటే ఏంటి, మన ఫోన్లో ఎంత ర్యామ్ ఉండాలి, కొత్తగా ఎక్స్పాండబుల్ ర్యామ్స్ అని వస్తున్నాయి కదా, అవి ఉండడం వల్ల మన ఫోన్లో ఎంతవరకు ఉపయోగం అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అసలు ఈ ర్యామ్ అంటే ఏంటి? ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. దీని డెఫినేషన్ ఏంటంటే, RAM is a computer's short-term volatile memory used to temporarily store active data and running applications for quick access by the processor. నాకు అర్థం కాలేదు సార్. అర్థం కాలేదు కదా? ఇలా చెప్తే మీకేంటి, ఈ ప్రపంచంలో ఎవరికి కూడా అర్థం కాదు. దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అయితే మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లైబ్రరీకి వెళ్ళి చూస్తే అక్కడ బుక్ షెల్ఫ్స్ ఉంటాయి. ఈ బుక్ షెల్ఫ్ అనేది మన ఇంటర్నల్ మెమరీ లాంటిది. మనం ఏదైనా బుక్ చదవాలి అనుకున్నప్పుడు అందులోంచి ఒక బుక్ని తీసుకొచ్చి స్టడీ టేబుల్ మీద పెట్టుకుని అయితే చదువుతాం. ఈ స్టడీ టేబుల్ అనేది ర్యామ్ లాంటిది. సో మనం ఏదైనా యాప్ని ఓపెన్ చేసినప్పుడు అది ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి ర్యామ్లో అయితే స్టోర్ అవ్వబడుతుంది. ఈ ర్యామ్ యొక్క సైజుని బట్టి అందులో స్టోర్ చేసుకునే యాప్స్ అనేది లిమిట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 4GB ర్యామ్ ఉన్న ఫోన్ని వాడుతున్నారు అనుకోండి, అందులో ఒక 5 to 6 యాప్స్ ఓపెన్ చేస్తే వాటి యొక్క స్టోరేజ్ అప్రాక్సిమేట్లీ 6GB ఉందనుకుంటే, ఆ ర్యామ్ అనేది కేవలం 4GBని మాత్రమే స్టోర్ చేసుకోగలదు. మిగిలిన 2GBని అయితే అది వదిలేస్తుంది. అంటే మీరు ఫస్ట్ ఓపెన్ చేసిన యాప్స్ని అది క్లోజ్ చేసేస్తుంది. సో ఈ విధంగా ర్యామ్ అనేది వర్క్ అవుతుంది. సో మీ ఫోన్లో ఎక్కువ ర్యామ్ ఉన్నట్లయితే అది ఎక్కువ యాప్స్ని స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దానివల్ల మీరు యాప్స్కి మధ్య సింపుల్గా అయితే స్విచ్ అవ్వచ్చు, ఎటువంటి ల్యాగ్ లేకుండా. అదే మీ ఫోన్లో తక్కువ ర్యామ్ ఉన్నట్లయితే మీరు యాప్స్కి మధ్య స్విచ్ అవుతున్నప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతాయి యాప్స్ అనేవి. నెక్స్ట్, ఇప్పుడు మన ఫోన్లో ఎంత ర్యామ్ ఉండాలి అంటే మినిమం 6GB ర్యామ్ అయితే కంపల్సరీ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో ఏఐ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా అయిపోయింది. ఈ ఏఐ టాస్క్స్ని రన్ చేయడానికి మినిమం 6GB ర్యామ్ అయితే మ్యాండేటరీ అని అయితే నేను నమ్ముతున్నాను. ఇంకా గేమ్స్ ఆడే వాళ్ళైతే 8GB మినిమం ర్యామ్ని అయితే మెయింటైన్ చేయడం చాలా మంచిది. చాలామంది మా ఫోన్లో ఎక్కువ ర్యామ్ ఉంది, ఒకేసారి 4-5 గేమ్స్ని కూడా బ్యాక్గ్రౌండ్లో ఉంచుకోగలదు అని అయితే నమ్ముతుంటారు. కాకపోతే ఇది చాలా వరకు ఫేక్. 16GB 32GB ర్యామ్ ఉన్న ఫోన్స్లో కూడా బ్యాక్గ్రౌండ్లో BGMI, జెన్షన్ ఇంపాక్ట్ లాంటి గేమ్స్ని కనుక ఉంచినట్లయితే అవి మళ్ళీ రీస్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎంత ఎక్కువ ర్యామ్ ఉన్నా సరే గేమ్స్ అనేది రీస్టార్ట్ అవుతూ ఉంటాయి. మోస్ట్లీ గేమ్స్ ఆడే వాళ్ళకి 8GB ర్యామ్ అనేది మినిమం అయితే ఉంటుంది. దానిపైన ఇంకా వాళ్ళ బడ్జెట్ని బట్టి ర్యామ్ అనేది పెంచుకోవచ్చు. కానీ జనరల్గా యూస్ చేసే వాళ్ళకి డైలీ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవి చూసే వారికి మాత్రం 6GB ర్యామ్ అనేది సరిపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు కంపెనీలు వాళ్ళ ఫోన్స్లో మా ఫోన్లో 8+8 16GB ర్యామ్ ఉంది, 12+12 24GB ర్యామ్ ఉంది అని అయితే ప్రమోట్ చేసుకుంటున్నారు. అది యాక్చువల్లీ ర్యామ్ కాదు, దాన్ని ఎక్స్పాండబుల్ ర్యామ్ అంటారు. అంటే ఇది మన ఇంటర్నల్ స్టోరేజ్ని యూస్ చేసుకుని దాన్ని ర్యామ్లో అయితే యాక్ట్ చేసేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన స్టోరేజ్ 128GB అనుకోండి, అందులో ఒక 8GB ఆఫ్ ఇంటర్నల్ స్టోరేజ్ని ర్యామ్గా అయితే కన్వర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఏమైనా ఉన్నాయి అంటే లేవు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈ ఎక్స్పాండబుల్ ర్యామ్ వలన అసలు ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. కంపెనీలు వాళ్ళ ఫోన్స్ని ఎక్కువగా సేల్ చేసుకోవడానికి మా ఫోన్లో 16GB ర్యామ్ ఉంది, 24GB ర్యామ్ ఉంది అని ప్రమోట్ చేసుకోవడానికి తప్పితే అసలు ఈ ఎక్స్పాండబుల్ ర్యామ్ అనేది యూస్ అయ్యే ఫీచరే కాదు. నేను నా ఫోన్లో ఎక్స్పాండబుల్ ర్యామ్ని ఆన్ చేసి కొన్ని యాప్స్ని అయితే బ్యాక్గ్రౌండ్లో రన్ చేసి ఉంచాను. కొంచెం సేపటి తర్వాత ఓపెన్ చేస్తే అవి కొన్ని రీలోడ్ అవుతుంది, కొన్ని ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ఎక్స్పాండబుల్ ర్యామ్ని ఆన్ చేసి సేమ్ ప్రొసీజర్ చేస్తే సేమ్ ఎక్స్పాండబుల్ ర్యామ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఎలా వర్క్ అయిందో అలానే వర్క్ అవుతుంది. సో ఎక్స్పాండబుల్ ర్యామ్ ఆన్లో ఉన్న, ఆఫ్లో ఉన్నా సరే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అనేవి ఒకేలా ఓపెన్ అయితే అవుతున్నాయి. దీన్ని బట్టి ఎక్స్పాండబుల్ ర్యామ్ అనేది అసలు ఎందుకు పనికిరాని ఫీచర్ అని అయితే చెప్పొచ్చు. మీరు కూడా ఈ కంపెనీస్ చేసే జిమ్మిక్స్కి పడిపోయి 16GB ర్యామ్ 24GB ర్యామ్ అని చెప్పి ఫోన్లు మాత్రం కొనకండి. ఇది కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేస్తే మేము ఏ వీడియోస్ పెట్టినా సరే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.